నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి మళ్ళా శ్రీకారం చుట్టారు. రచ్చబండతో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాల మీద మొత్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఆయన తన పార్టీ శ్రేణులకు పిలిపించారు. ప్రధానంగా తన లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ప్రజాహితం కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుష్ట సంకల్పాన్ని వ్యతిరేకించాలి. మనం ఏమైనా సరే ఈ కాలేజీలను నిలబెట్టుకుని ప్రజలకు అంకితం చేయాలనేటువంటి భావంతో రచ్చబండ కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టి ఈ ఉద్యమాన్ని దశల వారీగా అంచెలంచెలుగా దీన్ని మహోద్యమం కింద మార్చడం కోసం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తన పార్టీ శ్రేణులకి ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆయన రీజనల్ కోఆర్డినేటర్స్, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లా స్థాయి అధ్యక్షులు వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రం ఏ విధంగా అయితే మధ్యాంధ్రప్రదేశ్గా తయారైందో అదంతా కూడా ఆయన మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఎక్కడికక్కడ తంబళ్లపల్లి మొలకల చెరువులో బట్టబయలైనటువంటి ఈ స్కాము అటు ఇబ్రహీంపట్నం దగ్గరికి మిగతా చోట్లకి అంచెలంచెలుగా ఏ విధంగా అయిందనేది కూడా ఆయన మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆల్రెడీ ఇది బయటకు వచ్చిందే, దీని మీద వార్తలు ట్రోల్ అవుతున్నా, మరింత సమగ్రంగా వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాలన గాడి తప్పింది, సొంత ఆదాయం కోసమే పెంచుకోవటం మీదే ధ్యాస, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ బినామీలు తప్ప ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి పట్టడం లేదు. పాలన గాడి తప్పినటువంటి నేపథ్యంలో ఎలా ఆదాయం పెంచుకోవాలనే దాని మీద కేంద్రీకృతం చేయింది వీళ్ళంతా కూడా. అదే గనక తన పాలనలో గతంలో మొత్తం కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా ప్రభుత్వం చేతుల్లో ఉంచి సమయాన్ని నిర్ణీత వేళలకి కుదించి ఎక్కడా కూడా ఆదాయ మార్గాలు గాడి తప్పకుండా చూస్తే దాన్ని ప్రైవేటు పరం చేసి తను ఏ బెల్ట్ షాపులను అయితే రద్దు చేశాడో ఆ బెల్ట్ షాపులకి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి బ్యాక్ డోర్ నుంచి ఈ నకిలీ మద్యాన్ని కూడా మొత్తం సరఫరా చేస్తా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనేటువంటి దాన్ని ఆయన ఎక్కడికక్కడ చాలా స్పష్టంగా ముఖ చిత్రాలతో సహా కూడా ఆయన విజువలైజ్ చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి. అమాయకుల ప్రాణాలని బలిగొంటున్నారు వీళ్ళు ఆదాయం కోసం, సొంత ఆదాయాల కోసం అనే దాని మీద చెప్తూ వాళ్ళది ఒకటే నినాదం, దోచుకో, దాచుకో, పంచుకో. ఈ నినాదంతోనే ప్రభుత్వం నడుస్తుంది తప్ప మరొకటి కాదు. 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ హితానికి సంబంధించినటువంటి పనులు లేవు, సొంత ఆదాయాలకే వీళ్ళు పరిమితం అయిపోయారనేటువంటి దాన్ని ఆయన దుయ్యబడుతూ ప్రత్యేకంగా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రధానంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సంబంధించి అక్టోబర్ 9న నర్సీపట్నం కాలేజీని సందర్శిస్తాను అని చెప్పి అన్నారు. ఆయన బై రోడ్డు మార్గం కింద వెళ్లాలనుకున్నారు, కానీ మన అందరం కూడా ఊహించినట్టుగానే రోడ్డు మార్గం పర్మిషన్ అనేటువంటిది ఇవ్వలేదు. కాబట్టి హెలికాప్టర్ పర్మిషన్ ఇస్తే అది కూడా చూస్తాం అని చెప్పినట్టుగా కూడా మనకి తెలిసింది. సో మరి దీన్ని ఏ విధంగా ఏం చేస్తారనేది కూడా మనం చూడాలి. ఆ విధంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు కూడా ఈ రచ్చబండ కార్యక్రమం, ముఖ్యంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కోసం ప్యాంప్లెట్స్ ని సర్క్యులేట్ చేయాలి, ఎక్కడికక్కడ విస్తృతంగా వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకి తెలియటం కోసం ఈ కరపత్రాల పంపిణీ, అదేవిధంగా 1,000,000 సంతకాల సేకరణ చేయాలనేటువంటి సంకల్పంతో 1,000,000 సంతకాల కోసం ప్రతి పంచాయతీ నుంచి కూడా 500 మందితో సంతకాలు సేకరించి ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతి రోజు కూడా 2 గ్రామాలు సందర్శించి అక్కడ మెడికల్ కాలేజీల యొక్క అవసరం ఏంటనేటువంటి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావటం, ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు, రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలన్నిటిని కూడా ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు. ఈ విధంగా దాని కంటిన్యూషన్ కూడా ఏంటంటే కలిసి వచ్చేటువంటి అన్ని వర్గాలతో కూడా, అటు సామాజిక సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే మీడియా సంస్థలు కావచ్చు, వీళ్ళందరితో కూడా కలిపి ర్యాలీలు నిర్వహించాలని చెప్పని నియోజకవర్గ స్థాయిలో అధికారిక డిమాండ్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా అంటే ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పని ఎక్కడికక్కడ వాళ్ళు మెమరాండమ్స్ అనేటువంటి సమర్పిస్తారు. ముఖ్యంగా ఏంటంటే జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు నిర్వహించాలని, ఒక జిల్లా కార్యక్రమంలో తను కూడా పాల్గొంటానని చెప్పని కూడా ఆయన
స్పష్టం చేశారు. నవంబర్ 23 మాత్రం నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాలన్నీ కూడా జిల్లా కేంద్రం నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడినటువంటి వాహనాలని జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకి ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా మొత్తంగా తీసుకొచ్చి ఈ 1,000 సంతకాలన్నింటినీ కూడా గవర్నర్కి సమర్పించాలనేటువంటిది, అంటే దశల వారీగా అంచెలంచెలుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని నిరోధించి వాటిని నిలబెట్టి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టుగా దానికోసమే ఈ రచ్చబండ అనేటువంటి దాన్ని, ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ స్కామ్కి సంబంధించినటువంటి వివరాలు, మరొక వైపు 17 మెడికల్ కాలేజీలని నిలబెట్టుకునేటువంటి రచ్చబండ కార్యక్రమం, ఈ రెండింటిని ప్రధానంగా ఆయన నిర్వహించినటువంటి తన పార్టీ శ్రేణుల కార్యక్రమంలో ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వేడెక్కుతున్న ఈ పరిస్థితుల రాజకీయ పరిస్థితులు అని చెప్పాలి. సో దీన్ని సహజంగానే ప్రతిదానికి కూడా కూటమి అణచివేత విధానాలతో వెళుతోంది కాబట్టి మరి ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తిరిగి మళ్ళీ అణచివేత విధానాలు అనేటువంటివి మొదలవుతాయి. ఇది ఖచ్చితంగా ఒక ఘర్షణకి దారితీస్తుంది. ఈ ఘర్షణని సైతం అధిగమించి ఈ ఉద్యమ శ్రేణులు ఏ విధంగా ముందుకెళ్తాయి అనేటువంటిది అయితే చూద్దాం. అదేవిధంగా వీటికి ప్రధానంగా మరి పర్మిషన్ లేదు, నర్సీపట్నం వెళ్తానని అయితే ఆయన అన్నాడు. అక్కడి నుంచే ఉత్కంఠ అనేటువంటిది మొదలైంది. ఈ ఉత్కంఠ ఎటు దారి తీస్తుందో ఏమవుతుంది. ఇంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి తను నిర్ణయించిన సంకల్పంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఎక్కడా వెనకడుగు అనేటువంటిది వేయలేదు. ఇక్కడ కూడా అదే అవుతుంది. కాబట్టి ఇది మరి ఎలా ముందుకు సాగుతుంది అనేది అయితే కొంత ఆల్రెడీ ఒక ఉత్కంఠ ప్రారంభమైంది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.